కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం, చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మీరు 2 రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి, మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి. డేటు మీరే నిర్ణయించండి, టైము మీరే నిర్ణయించండి. విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం. తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం. విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది, ఈ రెండింటి మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు 2 సార్లు ఎంపీగా గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత, ఆవేశపూరిత తుగ్లక్ విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు. మీరు నిన్న చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊర కుక్కలు అని. వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారుపేరు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి. ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు. మా పాప అని మేమందరం చూసుకుంటున్న మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు. అంతటితో ఆగకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేసినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరేం చేశారు,